కమ్యూనిటీ ఆఫీసులో కాకుండా మిగతా ఆఫీసులలో వాళ్ళ సీనియర్స్ వచ్చి చెప్పింది ఏంటంటే, ఇంతవరకు ఈ క్లాస్ మేము వెళ్ళలేదు సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్లో ఈ సెక్షన్ ఉందని తెలియదు. సైడ్ ఎలా ఉంటుంది, క్రిమినల్ సైడ్ ఎలా ఉంటుంది, ఒక సరదాగా మాట్లాడుకుంటూ క్లాస్ని మనం సెటరేట్ చేస్తాం. సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మేము వచ్చిన తర్వాత మీరు జూనియర్ సర్టిఫికేట్ కానీ జూనియర్ అడ్వకేట్స్కి క్లాస్ చెప్తున్నారు. మరి ఎంతమంది వింటున్నారో ఎంతమంది వింటలేదో మాకు తెలియదు. జూమ్ మీటింగ్ 5 to 6 జరుగుతుంది. నేర్చుకోవాల్సి ఉందంటే చిన్నవాడు నేర్పించినా మనం నేర్చుకోవాల్సి ఉంది, గుమస్తా నేర్పించినా మనం నేర్చుకోవాల్సి ఉంది. మనకేం తెలియదు కదా. వస్తున్నాం సార్, వెల్ఫేర్ ఫండ్ ద్వారా డెత్ బెనిఫిట్ని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వమే న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ని గవర్నమెంట్ సొమ్ముతోటే ప్రతి న్యాయవాదికి చెల్లించాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దానితో పాటుగా గతంలో ప్రభుత్వం అంగీకరించిన విధంగా చనిపోయిన న్యాయవాదులందరికీ మ్యాచింగ్ గ్రాంట్ కింద 4 లక్షల రూపాయలు కొంతమందికి ఇచ్చారు. మిగిలిన చనిపోయిన న్యాయవాదులందరికీ కూడా మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షలు ఇవ్వాలని మా ఐఎల్ఏ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. దీంతోపాటు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ పేరుతోటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ తీసుకొస్తున్న నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి భిన్నంగా ఈ సిఓపి రూల్స్ని ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫ్రేమ్ చేసింది. న్యాయవాదులందరినీ కూడా అనుమానాస్పదంగా ప్రశ్నించే విధంగా ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి తక్షణమే వాటిని ఉపసంహరించాలని సిఓపి పేరుతో వసూలు చేద్దాం అనుకుంటున్నటువంటి 500 రూపాయలను కూడా తక్షణమే విరమించాలని, సర్టిఫికేట్స్ అట్లాగే వకాల్తా నామాలు 5 లేకపోతే ఆల్టర్నేట్గా సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయమని అడుగుతున్నారు. అవి సమంజసంగా లేదు. ఆ రూల్స్ అన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఉపసంహరించాలని ఐఎల్ఏ డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశంలో ఐఎల్ఏ కడప జిల్లా గౌరవ అధ్యక్షుడిగా జాషువా గారు, సీనియర్ అడ్వకేట్ గారు, అట్లాగే అధ్యక్షులుగా టి గంగులయ్య గారు, ఈ ఐఎల్ఏ జిల్లా అధ్యక్షులు గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా ఎన్ చంద్రశేఖరరావు గారు, ఈ ఐఎల్ఏ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, గౌరవ అధ్యక్షులు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా చంద్రమోహన్ గారు, అట్లాగే సురేష్ జాయింట్ సెక్రటరీగా ఈ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ భవిష్యత్తులో న్యాయవాదుల సమస్యల కోసం పనిచేస్తుందని, అట్లాగే రాష్ట్రంలోనూ దేశంలోనూ న్యాయవాదుల సమస్యలు పరిరక్షించడం కోసం వాళ్ళ కోసం పనిచేసే ఉద్దేశంతో ఏరియా పనిచేస్తుంది. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించే దానికోసం, రాజ్యాంగ నైతికతని కాపాడటం కోసం, సోషల్ జస్టిస్ కోసం ఈ ఐఎల్ఏ పనిచేస్తారు. నా పేరు జి శాంతకుమార్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏకి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ఈ రోజున మన కడప జిల్లాలో ఈ కడప ప్రెస్ క్లబ్లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో ఈ సంస్థ ఏదైతే ఉందో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అనేది లాయర్స్ ఎస్పెషల్లీ ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రతి న్యాయవాదికి కూడా అండా ఆపుగా ఉంటుంది అనేటువంటి భరోసా కల్పించడంలో విజయవంతమైందని మేము విశ్వసిస్తూ ఈ అసోసియేషన్లో కూడా మేమందరూ కూడా భాగస్వామైనందుకు చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్లు డెత్ బెనిఫిట్ విషయంలో కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకుంటుందని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ విషయంలో కూడా వారు చేస్తున్నటువంటి ఎటువంటి లెక్కజమ లేనటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించడానికి ఐఎల్ఏ ఎప్పుడు కూడా ముందుంటుంది. మరియు న్యాయవాదులపై జరుగుతున్న దాడులను కూడా ఖండించడంలో ఐఎల్ఏ ఎప్పుడు కూడా తన పాత్ర పోషిస్తుంది. వాటిని నివారించడంలో కూడా మా వంతు బాధ్యతగా ఉంటాము. భవిష్యత్తు కార్యాచరణను కూడా ముందుకు తీసుకెళ్లడానికి అంబేద్కర్ వాదంతో నిరసనలతోనే కాకుండా
అవసరమైతే న్యాయ పోరాటం కూడా ప్రతి న్యాయవాదికి అండగా ఆపుగా ఉండి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు దొంగులయ్య, కడప ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ప్రస్తుతానికైతే రాష్ట్ర అధ్యక్షుల వారు నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఐఎల్ఏ తరఫున కడప జిల్లాలో. థ్యాంక్ యూ.